దేవుడేమో మనిషిని మొదటి స్థానంలో పెడితే మనిషి ఏమో దేవుణ్ణి 4వ స్థానంలో పెట్టాడు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? మొదటి స్థానం తల్లికి ఇచ్చారండి. 4వ స్థానంలో ఉన్న దేవుడి కంటే తల్లే గొప్పదని మొదటి స్థానాన్ని తల్లికిచ్చారు. 2వ స్థానాన్ని 4వ స్థానంలో ఉన్న దేవుడి కంటే తండ్రే గొప్పవాడని తండ్రికి ఇచ్చారండి. కనీసం 3వ స్థానాన్ని ఇచ్చారా? ప్రైజ్ వచ్చిద్ది. అండ్ మీ స్కూల్లో ఆటల పోటీలు పెట్టినప్పుడు 4వ స్థానంలో ఉన్నవాడు కూడా ప్రైజ్ ఇస్తారా? చెప్పండి. మొదటి వచ్చిన వాడికి, 2వ వాడికి, 3వ వాడికి ప్రైజ్ ఇస్తారు. ఇక 4వ వాడికి ఎవరు? మనుషులంతా దేవునికి ఏం చేశారంటే ప్రైజ్ లేకుండా 4వ స్థానంలో పెట్టి ప్రైజ్లు ఎవరికి ఇచ్చారు? తల్లికి ఇచ్చారు మొదటి ప్రైజ్. 2వ ప్రైజ్ తండ్రికి ఇచ్చారు. 3వది గురువుకి ఇచ్చారు. అంతే కదా? తల్లి, తండ్రి, గురువు, 4వ స్థానంలో దేవుడు. మహిమా ప్రభావంతో కిరీటాన్ని ధరింపజేసి మనిషిగా నిన్ను దేవుడు మొదటి స్థానంలో పెడితే ఆ ప్రేమను, దేవుని కష్టాన్ని అర్థం చేసుకోలేక మనిషి ఏం చేశాడంటే 4వ స్థానంలో దేవుణ్ణి పెట్టి తప్పు చేశాడు. ఎందుకయ్యా నువ్వు 4వ స్థానంలో దేవుణ్ణి పెట్టావు, మొదటి స్థానాన్ని ఎందుకు ఇవ్వలేకపోయావంటే, దేవుని కంటే నన్ను 9 మాసాలు మోసిన నా తల్లే నాకు గొప్పదండి అంటున్నారు. సరే, తల్లి సెంటిమెంట్ మీద నువ్వు సరే వదిలేద్దాం, 2వ స్థానాన్ని నన్ను ఇవ్వచ్చు కదా అని అంటే, రెక్కలు ముక్కలు చేసుకుని నా తండ్రి నా కోసం కష్టపడ్డాడండి అంటారు. సరే, తల్లిదండ్రులు తీసేయండి, 3వ స్థానాన్ని ఇవ్వచ్చు కదా అంటే, ఏం లేదండి, నాకు ఇన్ని విద్యలు వచ్చాయంటే, ఇంత ప్రవీణుగా నేను అయ్యానంటే, ఇంత గొప్పవాడిని అయ్యానంటే నన్ను తీర్చిదిద్దింది మా స్కూల్లో మాస్టర్, నా గురువు అయినా, ఆయన తర్వాత ఎవరైనా అన్నాడు. అంతే. ఇక చివరికి చెప్పుకోవడానికి సిగ్గుచేటు, 4వ స్థానంలో మనిషి దేవుణ్ణి పెట్టాడండి. ఒకవేళ దేవుని కంటే ఇంకొకరు గొప్పగా కనబడ్డారనుకోండి, ఆ 4వ స్థానం నుంచి కూడా పక్కన జరుపుతారు. దేవుణ్ణి జరిపేసి 5వ స్థానంలో ఎన్ని పెట్టి గొప్పగా ఉన్నోడిని తీసుకొచ్చి 4వ స్థానంలో పెడతారు. ఇలా మొదటి స్థానాన్ని ఇచ్చిన దేవునికి 4వ స్థానం ఇచ్చి ప్రపంచపు మనుషులందరూ తప్పు చేశారండి. ఎందుకు చేశారు అని అంటే ఒక కారణం ఉందండి. ఎందుకు చేశారంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులకి తల్లి కష్టం అర్థమైంది, ఈ భూమి మీద ఉన్న మనుషులకి తండ్రి కష్టం అర్థమైంది, ఈ భూమి మీద ఉన్న మనుషులకి గురువు కష్టం అర్థమైంది. కనుక వారి కష్టాన్ని అర్థం చేసుకున్న మనుషులు మొదటి 2-3 స్థానాలు వాళ్ళకి ఇచ్చేసారండి. మరి 4వ స్థానంలో దేవుణ్ణి పెట్టారంటే దేవుని కష్టమే వీళ్ళకి అర్థం కాలేదు. తల్లి కంటే దేవుడు తక్కువ వాడయ్యాడు, దేవుని కంటే తల్లే గొప్పది అనుకుంటున్నారు, దేవుని కంటే తండ్రే గొప్పవాడు అనుకుంటున్నారు, దేవుని కంటే గురువే గొప్పవాడు అనుకుంటున్నారు. దేవుణ్ణి 4వ స్థానంలో పెట్టేశారు. కారణం ఒకటే, వీళ్ళ ముగ్గురి కష్టం మనుషులకు అర్థమైంది, దేవుని కష్టం మాత్రం మనుషులకు అర్థం కాల. దేవుడు ఏం చేశాడో మనిషికి తెలియటం లేదండి. ఈరోజు తల్లి ఏం చేసిందో చెప్పండి, అందరూ చెబుతున్నారు. మీ నాన్న నీ కోసం ఏం చేశాడంటే అందరూ చెబుతున్నారు. నీ గురువు నీకు ఏం నేర్పించాడంటే ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. కానీ నీకు దేవుడు ఏం చేశాడు అంటే ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఈ ముగ్గురి కష్టం అర్థమైనట్టుగా దేవుడంటే ఏంటో ఈ భూమి మీద బ్రతికే ఎవరికీ అర్థం కావట్లేదండి. దేవుడి గురించి అర్థం కాకే దేవుని కంటే తల్లి గొప్పదనుకుంటున్నారు, దేవుని గురించి అర్థం కాకే దేవుని కంటే తండ్రి గొప్పవాడు అనుకుంటున్నారు, దేవుని గురించి అర్థం కాకే దేవుని కంటే గురువే గొప్పవాడు అనుకుంటున్నారు. అలా అనుకోబట్టే దేవుడికి 4వ స్థానాన్ని పెట్టారు. అసలు వాస్తవానికి దేవుడి కంటే తల్లి గొప్పదా అంటే కాదండి. తల్లి తాను 9 నెలలు కష్టపడి మరి మోసింది. ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన బిడ్డ కోసం తండ్రి కష్టపడ్డాడు. కొంత వయసు వచ్చిన తర్వాత విద్యా బుద్ధులు గురువు నేర్పించాడు. వీరి కష్టాన్ని మనుషులు అర్థం చేసుకున్నారు, కానీ దేవుని కష్టం మనుషులు అర్థం చేసుకోలేదు. కనుక మనం ఆలోచిద్దాం, ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడా, వీళ్ళు ముగ్గురు గొప్పవాళ్ళ? మనుషులు ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎందుకు చేశారు? ఇప్పటికే
అనేది మనం ఆలోచించాలండి. చూడండి, ఒక మాట మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. నాదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఏమంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ తల్లి గురించి దేవుడు చెబుతున్నాడు. చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, స్త్రీ పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను మరిచిపోతుందంట. ఇది నిజమేనా? స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? అవకాశం ఉందా? బిడ్డను మర్చిపోయే ఛాన్స్ ఉందా ఒక తల్లి కంటే? ఉంది. ఏమంటే పుట్టిన పిల్లలను ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకునే తల్లులు ఏడున్నారండి? లేరండి. పని పాటల్లో పడి పిల్లలను మర్చిపోయి ప్రమాదానికి గురై చనిపోయిన పరిస్థితి చాలామంది పిల్లలను మనం చూసాం. ఏమ్మా ఎందుకు సరిగ్గా పట్టించుకోలేదు మీ పిల్లల్ని? పనిలో పడి మర్చిపోయానండి, అందుకే వాడు వెళ్ళి హీటర్ పట్టుకున్నాడు. పనిలో పడి మర్చిపోయానండి, వాడు తినకూడదు తిని గొంతులో ఏదో ఇరుకుపోయి చచ్చిపోయాడు. ఇలా ఎందరో పిల్లలు ఈ భూమి మీద చనిపోవడానికి కారణం తల్లులండి. పని పాటల్లో పడి అజాగ్రత్తగా తమ పిల్లలను మర్చిపోయారు. ఇక బైబిల్లో కూడా ఒక ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒక తల్లి అంట సొలొమోను గారి కాలంలో నిద్రలో మర్చిపోయి బిడ్డ మీదే పడ్డదంట, డొల్లింది. పక్కకి తిరిగి బిడ్డ మీద పడేసరికి ఆ బిడ్డ చనిపోయాడు. అంటే ఏ తల్లైనా సరే నిద్రలో తనకు పుట్టిన బిడ్డలను మర్చిపోతారు. ఇది ఫిక్స్ అండి. అవునా కదా చెప్పండి? నిద్రపోతున్నప్పుడు తనకు పుట్టిన బిడ్డను ప్రతి తల్లి మర్చిపోతుంది. అప్పటికి పిల్లవాడు పాలు వేసి అదే ఆకలేసి కనుక అరిచాడు అనుకోండి, పడుకోరా అని తిట్టుకునే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఏమండి, ఎంత వయసు అండి? చిన్నపిల్లలు క్యారం అంటారు. ఆ సౌండ్కి భరించలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఇది తెలియక అనవసరంగా వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు చాలామంది. అవునా కదా? మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. మీరు కూడా మీ తల్లిదండ్రులకు పుట్టినవారే కదా. మిమ్మల్ని ఎప్పుడు మీ తల్లిదండ్రులు తిట్టుకోలేదా? తిట్టుకున్నారా లేదా? ఏదో ఒక సందర్భంలో మీరు విసిగించామంటారు, వారిని ఖచ్చితంగా తిట్టుకున్నారు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఉండి కూడా మీరు మీ పిల్లల్ని ఏదో సందర్భంలో తిట్టుకున్నారు. ఇది తెలియక పాపం వాడు పిల్లలు ఏం చేశారంటే పెరిగి పెద్ద అయ్యి మా అమ్మ నన్ను పెంచిందని చెప్పేసి ఆవిడకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేశారు. ఎంత అన్యాయం అండి ఇది. అవునా కదా? వారైనా నువ్వు మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎవరు మరవలేదు? దేవుడు మరవలేదండి. అంటే మనం నిద్రపోతున్నప్పుడు మన తల్లి మనల్ని మరిచింది, కానీ మనం నిద్రపోతున్నప్పుడు దేవుడు మనలను మరవలేదు. అవునండి, ఆయన మరువలేదు అనడానికి సాక్ష్యం ఒకటే. ఏమంటే దేవుని నుంచే మనకి జీవమును ఊపిరి అందుతుందండి. అవునా? దేవుని నుండే మనకు ఊపిరి అందుతుంది, దేవుని నుండే మనకు జీవం వస్తుంది. ఆ రెండింటిని అనుగ్రహించేది మనకు దేవుడైతే మనం నిద్రలో ఉండగా కూడా మనకు ఊపిరి అందుతుంది, మనం నిద్రలో ఉండగా కూడా మనకు శ్వాస అందుతుందంటే దానికి కారణం దేవుడైనప్పుడు నిద్రలో మనకు అందుతున్నాయంటే దేవుడు మర్చిపోయాడా మనల్ని? ఒకవేళ దేవుడు మర్చిపోతే సర్వ శరీరులందరూ ఏకంగా నశిస్తారు అన్నాడండి బైబిల్లో. అవునా కదా? చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించుదురు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. ఏమంటే దేవుడంట
తన మనసు తన మీదే ఉంచుకుంటే, అండ్ మనం కూడా మన మనసంతా మన మీదే, అంతేనా? మనం ఎప్పుడు మన గురించి ఆలోచించుకుంటాం. కానీ దేవుడు కూడా మనకులాగా తన మీదే తన మనసు ఉంచుకుంటే, తన శ్వాస నిశ్వాసములను తిరిగి తన యొద్దకు తీసుకుంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి శరీరి ఏమైపోతారంట? నశిస్తారంట, చనిపోతారంటండి. మీరు ఎప్పుడైనా ఏదైనా మీరు పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఈ వార్త ఎప్పుడైనా విన్నారా? నేను ఒక వార్త చెబుతాను మీకు. పలానా ఊరిలో శ్వాస అందక ఆ ఊరు గ్రామ ప్రజలంతా ఒకేసారి చనిపోయారండి అని వార్త ఎప్పుడన్నా మీరు విన్నారా? చెప్పండి. గాలి అందక, ఆక్సిజన్ అందక ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు పలానా డేట్ని చనిపోయారండి అని మీరు పుట్టినది మొదలుకొని ఎప్పుడైనా వార్త విన్నారా? లేదండి. ఎందుకు వినలేదంటే, దేవుడు తన మనసు తన మీద ఉంచుకోవాలా. ఎక్కడుంచాడు? నరుల మీద ఉంచాడు. నరుల మీద ఉంచాడు గనకనే నిద్రపోయిన తల్లి బిడ్డను మరిచిపోయినా సరే ఆ బిడ్డ గురించి, ఆ తల్లి గురించి, ఆ కుటుంబం గురించి దేవుడు ఆలోచించాడు గనక మనకు శ్వాస అందింది. ఆ బిడ్డ బ్రతికాడు, తల్లి బతికింది, ఆ కుటుంబం అంతా బ్రతికారండి. అంటే దేవుని సర్వీస్ ఎలా ఉందో చూడండి. తల్లి సర్వీస్ ఎలా ఉంటుందంటే, కొన్ని గంటలు మాత్రమే మన కోసం పనిచేశారు తల్లులు. కొన్ని గంటలు మాత్రమే. మంచి సర్వీస్ మనకు అవ్వలేదు. అమ్మా నాకు ఒకటి ఇష్టం, దాన్ని వండంటే మరొకటి వండుతారు వాళ్ళు. మంచి సర్వీస్ ఇవ్వాలా. కానీ దేవుడు ఎలాంటి సర్వీస్ ఇచ్చాడంటే 24/7 సర్వీస్ అండి దేవుడిది. ప్రతి క్షణం మన మీదే ఆయన ఆలోచన. ప్రతి క్షణం మనకు సర్వీస్ చేయడమే దేవుని పని. ఏమండి, గంటల పని చేసిన తల్లి ముఖ్యమా? 24 అవర్స్ పనిచేసిన దేవుడు ముఖ్యమే? చెప్పండి ఇప్పుడు మీరు. ఏ స్థానాన్ని దేవునికి ఇవ్వాలంటే మొదటి స్థానాన్నే దేవునికి ఇవ్వాలండి. అంతగా దేవుడు కష్టపడుతున్నాడు మన కోసం. అంతగా దేవుడు తన మనసును మన మీదే ఉంచుకుంటున్నాడు కాబట్టి మనం దేవునికి ఖచ్చితంగా మొదటి స్థానాన్ని ఇవ్వాలి. తల్లి కంటే దేవుడే గొప్పవాడని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకొని తీరాలి. ఒకవేళ నేను ఒప్పుకొని అంటావా, అయితే శ్వాస పీల్చడం మానేసేయి. మీ అమ్మ నీకు ఇచ్చిద్దాం వాడికి ఇంటికి వెళ్ళి, అమ్మా నేను ఈరోజు నుంచి దేవుడిచ్చే గాలిని నేను పీల్చుకోను, నువ్వే నాకు గాలి నువ్వు అంటే ఆవిడ ఆడ నుంచి తెచ్చి ఇచ్చిద్దండి మీకు? ఆవిడ కూడా దేవుడిచ్చిన గాలిని పీల్చి బ్రతుకుతుంది. అంటే ఆవిడ కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు నువ్వు ఎలాగయ్యా నీ తల్లికి మొదటి స్థానాన్ని ఇస్తావు? దేవుడి కంటే గొప్పదని ఎలా నువ్వు పొగుడుతావు తల్లిని? ఇలా మనం ఆలోచిస్తే మన కోసం అహర్నిశలో కష్టపడేది దేవుడు, తల్లి కాదండి. తల్లి కొద్ది గంటలు కష్టపడుతుంది. ఓకే, ఆవిడ కష్టాన్ని గుర్తించు, నీ తల్లిని బాగా చూసుకో పెద్దయిన తర్వాత. కానీ దేవుడి కంటే నా తల్లే నాకు గొప్పదన్నమాట నువ్వు అనకూడదు. ఇక తండ్రి గురించి మనం ఆలోచిస్తే, తండ్రి ఏమండి ఉదయాన్నే వెళ్ళి రెక్కల ముక్కలు చేసుకొని చెమటను కార్చి బిడ్డకు ఆహారాన్ని తీసుకొస్తాడు. కూరగాయలు తెస్తాడు, ఫ్రూట్స్ తెస్తారు. ఇవన్నీ చూస్తున్న వాళ్ళు ఏం చేశారంటే దేవుని కంటే తండ్రి గొప్పవాడని ఈజీగా చెప్పేశారండి. దేవుడు ఎంత కష్టపడుతున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు మనం చూసాం కదా, తల్లి విషయంలోనే దేవుడు 24 అవర్స్ పనిచేస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. అండ్ దేవుడు ఏం చేస్తున్నాడంట? పని చేస్తున్నాడు. ఎప్పటి వరకు దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ప్రారంభించాడంటే మొదటి దినాన ప్రారంభించాడు. 6 దినాల సృష్టి కార్యక్రమం అయిపోయింది. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు పట్టింది అది. ఆ తర్వాత మనిషిని చేసి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో మనిషిని పెట్టి దేవుడు, చాలామంది అనుకుంటారు విశ్రాంతిలో గెలిపాడు అనుకుంటారు. కానీ కాదండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే
ఇప్పటి వరకు దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఏమంటే దేవుడే గనక కూరగాయలను పండ్లను దేవుడు ఇవ్వకపోతే, ఈ సృష్టిలో పెట్టకపోతే తండ్రి పని చేసి వేటిని తీసుకొస్తాడు చెప్పండి? అరటికాయలంటే ఇష్టం. ఒకవేళ దేవుడు అరటికాయలు ఈ భూమి మీద పెట్టకపోతే తండ్రి ఎలా తేగలడు? అర్థమవుతుందా చెప్పేది? ఒకవేళ దేవుడు ఈ భూమి మీద కూరగాయలు పెట్టకపోతే తండ్రి ఎలా కూరగాయలు తేగలడు? ఈరోజు తండ్రి తెచ్చిన ప్రతిదీ దేవుడు ప్రకృతిలో కష్టపడి పెట్టిందేనండి. ఆయన కష్టపడకుండా అవి రాలేదు. ఈరోజు మనం తింటున్న ఏదైనా సరే తండ్రి తెస్తున్నాడంటే అది రావటానికి దేవుడు కష్టపడ్డాడు. దాన్ని ఏదో కొంత వెలిచి నువ్వు తీసుకుంటున్నావు. ఏ తండ్రి అయినా నేను ఈరోజు నా కొడుకు కోసం చేపలను చేస్తాను అని చేపలు చేశారా? చెప్పండి, మీ తండ్రులు మీ కొరకు చేపలు చేశారా ఇంట్లో? లేదు. ఏ తండ్రి అయినా సరే నా కొడుకు కోసం నేను చికెన్ కావాలంటున్నాడు, కోడిని చేస్తాను అని చేశారు ఎప్పుడైనా? లేదండి. బజార్కి వెళ్ళారు, అక్కడ వేలాడబడి కట్టేసి ఉంది, మీరు వాటిని చక్కగా కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. తండ్రి చేసింది కాదది, దేవుడు చేసిన కష్టం అండి అది. ఒకవేళ దేవుడే ఆ కష్టాన్ని ఈ ప్రకృతిలో పెట్టకపోతే తల్లిదండ్రులు ఏం చేయలేరండి, ఏం చేయలేరు. ఇది ఒక తండ్రిగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఈ కష్టం దేవుని పని. మనం ప్రతినిత్యం దేవుని కష్టాన్ని అనుభవిస్తున్న సంగతి మనకు అర్థమయ్యి సెకండ్ ప్లేస్ నుంచి తండ్రిని తప్పించాలంతే. మొదటి స్థానం నుంచి తల్లిని తప్పించాలి. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా కష్టపడలేదు, దేవుని కంటే ఎక్కువగా మనకేం చేయలేదు. రెండవ స్థానం నుంచి తండ్రిని తప్పించాలి. దేవుడి కంటే మనకు వాళ్ళు ఏం చేయలేదు ఎక్కువగా. ఇక మూడో స్థానం ఆచార్య దేవోభవ అని మీరు ఏ గురువునైతే మూడో స్థానంలో పెట్టారో ఆయన గురించి కూడా ఒకసారి ఆలోచిద్దామండి. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. వాడు ఎవనికి విద్య నేర్పును? ఏమంటే చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. వాడు ఎవనికి విద్య నేర్పెను? అంతే కదండి. విద్య నేర్పిన వాడే గురువు అన్నారు, విద్యాబుద్ధులు నేర్పించిన వాడే గురువు అన్నారు కదా. ఆ గురువు గురించి దేవుడు మాట్లాడుతూ నీ గురువు ఎవనికి విద్య నేర్పించను? ఏమంటే విద్య ఎప్పుడు నేర్పించాడండి గురువు చెప్పండి? ఎప్పుడు నేర్పించాడు విద్య గురువు? ఇంట్లో ఉండగా నేర్పించాడా, బడిలో ఉండగా నేర్పించాడా? చెప్పండి. గురువులు ఎక్కడ నేర్పించారంటే బడిలో ఉండగా విద్య నేర్పించారు. బడికి వెళ్ళే వయసు ఏంటి? ఏమండి? 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు గడిచిన తర్వాతే ఒక గురువు దగ్గరికి విద్యార్థి వెళ్తుంటే అప్పుడు అతనికి విద్య నేర్పిస్తున్నాడు గురువు. దేవుడు అడుగుతున్నాడు, వాడు ఎవనికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వానిక. ఎవరికి నేర్పించాడు? ఎవరికి నేర్పించాడు? గురువు ఎప్పుడు నేర్పించాడు? బడిలోకి వెళ్ళినప్పుడు నేర్పించాడు. గురువు కంటే ముందే దేవుడు నేర్పిస్తున్నాడు జ్ఞానాన్ని. తల్లి కంటే ముందే నేర్పించాడు, తండ్రి కంటే ముందే నేర్పించాడు, గురువు కంటే కూడా దేవుడు ముందే జ్ఞానాన్ని నేర్పించాడు. ఏ జ్ఞానం? పాలు తాగే జ్ఞానం. మీ పిల్లలకు మీరు కొబ్బరి బాండంలో నీళ్లు ఎలా తాగాలో నేర్పించారు, కానీ చంటి పిల్లవాడికి ఏమీ తెలియని వయసులో ఉన్నవాడికి పాలు తాగడం నేర్పించారా? చెప్పండి, తల్లులుగా మీరు చెప్పండి. పాలు తాగటాన్ని తల్లి నేర్పించిందా? పాలు తాగటాన్ని తండ్రి నేర్పించాడా? పాలు తాగటానికి గురువు నేర్పించాడా? వీళ్ళు ముగ్గురు ఎవరో నేర్పించలేదండి. మరి ఎలా తాగాడు? కొబ్బరి బాండంలో నీళ్లు ఇస్తే, మొదటిసారి ఇస్తే ఎలా తాగాలో తెలియని వీడు పసిబాలుడుగా 6 రోజుల వయసులో ఉన్నప్పుడే వాడు ఎలా పాలు తాగాడు? బిడ్డ పుట్టిన మొదటి రోజు ఎలా పాలు తాగాడు? ఎవరు నేర్పించారు పాలు తాగమని? ఏ తల్లి అయినా నేర్పించిందంటే ఏ తల్లి నేర్పించలేదండి. నాయన నువ్వు పాలు ఎలా తాగాలని ఏ తండ్రి చెప్పలేదు.
మరి ఎవరు నేర్పించారంటే దేవుడు నేర్పించాడండి. అదే అడుగుతున్నాడు, గురువు ఎప్పుడు ఈ విద్య నేర్పించింది? బడులకు వెళ్ళినప్పుడు గురువు విద్య నేర్పించాడు. పుట్టిన మొదలుకొనే నేనే విద్య నేర్పిస్తానని దేవుడు అంటున్నాడు. ఒకవేళ పాలు తాగడం దేవుడు నేర్పించకపోతే తల్లులుగా మీరు ఎంత కష్టపడాలో మీకు అర్థం కావాలి. మీ బిడ్డ పాలు తాగడాన్ని దేవుడు నేర్పించకపోతే మీకు ఎంత కష్టం అండి పాలు తాగించడం? ఏమంటే పాల డబ్బాలో పెట్టి పాలు అందిస్తేనే వాడు సరిగా తాగలేడు. కొంత ఎదిగిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత పాల డబ్బాలో పాలే వాడు సరిగా తాగనప్పుడు మీ రొమ్ము పాలు ఎలా తాగాడు? తల్లిపాలు ఎలా తాగాడు? ఇలా అందించగానే వెనక్కి పాలు పేరవాలని ఎవరు చెప్పారండి? ఎవరు నేర్పించారు ఆ విద్య వాడికి? అంటే పాలు తాగడం విద్యనే కాదా? విద్య అండి. మొట్టమొదటి విద్యదే. గాలి పీల్చటం మొట్టమొదటి విద్యదే. ప్రారంభ విద్య ప్రతి మనిషి నేర్చుకున్న విద్యదే. మనమందరం పాలు తాగే ఇక్కడికి వచ్చాం. ఆ విద్య ఎవరు నేర్పారంటే దేవుడు నేర్పాడు. మరి గురువు ఎప్పుడు నేర్పాడు విద్య? 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు గురువు రంగంలోకి. అంతేనా? 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఒకవేళ దేవుడు ఆ విద్యలన్నీ నేర్పించకపోతే ఆ రోజే మనం చచ్చిపోయేవాళ్ళం అండి. తెలుసుగా మీ అందరికీ. మానవ దేహానికి, మన శరీరానికి తల్లిపాలు శ్రేష్టమైనవి. అవి తాగకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారో తెలుసా? మనుషులు ఎలా జీవిస్తారో తెలుసా? తల్లి పాలు అందని బిడ్డని మీరు చూడండి, అన్ని విషయాల్లో చాలా వరకు బలహీనంగానే ఉంటారండి. నిజమండి. మరి ఈరోజు మనుషులందరూ అందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉన్నారంటే మొదటి రోజే దేవుడు విద్యను నేర్పాడు. గురువు కంటే ముందు దేవుడు విద్యను నేర్పాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత గురువు వచ్చాడు. ఏ ఫర్ ఆడికి వెళ్ళగానే మొదట చెప్పే పాఠం ఏంటంటే ఏ ఫర్ యాపిల్ అంటాడు. అవునా కదా? ఏ ఫర్ యాపిల్. మాస్టర్ ఏ అనగానే యాపిల్ అంటాడు. అరే నీకు ఎలా తెలిసింది యాపిల్ అని? నేను ఆల్రెడీ ఇంటికాడ నేర్చుకుని వచ్చా, మీరు ఇక్కడ నేర్పాల్సిన పని లేదు మాకు. నువ్వు ఇంటికాడ నేర్చుకొచ్చినా మళ్ళావే చెప్పాల్సి వస్తుంది పుస్తకాల్లో ఉన్నట్టు. అంటే అన్ని విషయాల్లో గురువు కంటే దేవుడు ముందే నేర్పిస్తున్నాడండి. అదే అధ్యాయంలో 24వ వచనం చూడండి. ఏమంటే 29వ వచనం చూద్దాం డైరెక్ట్గా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకుందరు. ఏమండి 26వ వచనం కూడా చూస్తే వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఈరోజు మనం ఏ పని చేయాలన్నా సరే మనకు కావాల్సింది బుద్ధి, జ్ఞానం అండి. కరెంటు దగ్గరికి రాగానే నీకు జ్ఞానం లేదనుకోండి, కరెంటు దగ్గరికి వెళ్ళగానే నీకు ఆలోచన లేదనుకోండి, పట్టుకుంటూ షాక్ కొడుతుంది, చచ్చిపోతారు. అవునా కదా? కరెంటు దగ్గరికి వెళ్ళినప్పుడు, కరెంటు పని చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు బుద్ధి ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి, నీకు ఆలోచన ఉండాలి పని దగ్గర. లేదు ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేసే డ్రైవర్గా మనం ఉన్నామనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎడమ ప్రక్కన నడపాలి బండిని. ఎవరైనా ఎదురుగా వస్తే బ్రేక్ వేయాలి, టర్నింగ్ తిరిగేటప్పుడు సిగ్నల్స్ వేయాలి, ఎవరిని రోడ్డు మీద ఢీ కొట్టకుండా జాగ్రత్తగా బండిని నడిపించాలి. ఈ ఆలోచన లేకపోతే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం ఇలా ఆలోచిస్తే ఏ పని చేయాలన్నా సరే మనకు కావాల్సింది ఇవేనండి. ఏంటిది? ఆలోచన శక్తి, అధిక బుద్ధి. ఈ రెండు ఉన్నవాడే పనిలో సక్సెస్ అవుతాడు. ఇవి ఎవరు అనుగ్రహిస్తున్నారంటే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే అవునండి. ఇది మనకు అర్థం కావటానికే కొంతమందికి దేవుడు బుద్ధినివ్వలేదు తెలుసా ఈ లోకంలో. కొంతమందికి దేవుడు ఆలోచన శక్తిని ఇవ్వలేదు. మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళు మానసిక వికలాంగులు. వారికి నీకున్నంత ఆలోచన లేదు, వారికి నీకున్నంత బుద్ధి లేదు, వారికి మీకున్నంత జ్ఞానం లేదు. ఎందుకంటే దేవుడు వారికి ఇవ్వలేదు. మరి నీకుందంటే
మీకు దేవుడిచ్చాడు. దేవుడు వీటినిచ్చి పనిని నేర్పించాడు. అదేనండి ఇక్కడ అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొనెదరు. గురువు దగ్గర నేర్చుకుంటారు, దేవుని దగ్గర నేర్చుకుంటున్నారంటే దేవుడు ఎవరు? గురువు అండి. మొదటి గురువు మనకు దేవుడే. దేవుడు నేర్పించిన తర్వాతే మిగతా వాళ్ళు ఏదో చిన్న చిన్న నేర్పిస్తూ ఉన్నారు. అది కూడా పూర్తిగా పట్టించుకొని నేర్పించరండి. ఏదో కొన్ని టిప్స్ చెప్తారు, వాటిని బట్టి మనమే పని చేసుకోవాలి. ఏ పని చేయాలన్నా సరే మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, ఆలోచన శక్తి కావాలి. ఇవి అనుగ్రహించేది దేవుడే. ఒకవేళ దేవుడు వీటిని ఇవ్వకపోతే నీకే పని రాదు. దేవుడు వీటిని ఇవ్వకపోతే నువ్వు ఏ పనిని నేర్చుకోలేవు. నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు, సక్సెస్ అవుతున్నావు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నావు, నువ్వు చేసే పనిలో నీకు ఘనత వస్తుందంటే దానికి కారణం ఎవరంటే దేవుడు బుద్ధిని జ్ఞానముని ఇవ్వబట్టేనండి. దేవుడు ఆలోచన శక్తిని ఇవ్వబట్టేనండి. మరి ఇంక గురువు ఎక్కడున్నాడు? ఇవన్నీ ఇచ్చేది దేవుడైతే మరి గురువు ఎవరు? ఇంకా 3వ స్థానంలో పెట్టడానికి. అంటే ఇలా మనం ఆలోచిస్తే తల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ, గురువు గురించి కానీ లోకస్తుని తెలుసుకున్నారు, లోకం అంతా తెలుసుకున్నారు, కానీ దేవుడి గురించి తెలుసుకోలేదు, దేవుని కష్టాన్ని తెలుసుకోలేదు. కాబట్టే 4వ స్థానంలో పెట్టారు. వాస్తవానికి దేవుని కష్టం కనుక అర్థమైతే ప్రతి ఒక్కరూ దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఏంటంటే మొదటి స్థానం, ఫస్ట్ ప్లేస్ దేవుడిదే. దేవుడు నీకు మొదటి స్థానాన్ని ఇచ్చి నిలబెట్టాడు ప్రకృతిలో. నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి నీ భక్తిని దేవుని ఎడల చూపించాలి. అందుకేనండి సమస్తాన్ని మనకు లోపరిచాడు, సమస్తాన్ని మనకు లోపరిచాడు. ఆకాశ పక్షులను లోపరిచాడు, భూ జంతువులను లోపరిచాడు, అంతరిక్షంలో ఉన్న ప్రతిదీ మనకే లోపరిచాడు. ప్రకృతి అంతా దేవుడు మనిషి పాదాల దగ్గర పెట్టాడు. అంతే కదండి. ఇంతగా దేవుడు కష్టపడి మన కోసం ఆలోచిస్తూ మనల్ని ప్రేమిస్తుంటే ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన మరొక త్యాగం ఏంటో చూడండి. రోమిలకు రాసిన పత్రిక ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఏమండి, దేవుడు ప్రతి మనిషికి ప్రకృతిని అనుగ్రహించాడండి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు మనిషికి అనుగ్రహించాడు. అంతేకాదండి, తన ప్రేమను ప్రకృతిని అనుగ్రహించి తన ప్రేమను చూపించాడు. తన కుమారుడు గురించి కూడా ఇక్కడ చెబితే ఏమంటున్నాడంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అప్పగించడు? ఏమండి, సమస్తాన్ని మనకు అప్పగించాడు. ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా మన కోసమే అప్పగించాడు. అర్థమవుతుందా? మనుషులుగా దేవుడు మనల్ని ఎంతటి గొప్పగా, ఎంతటి హుందాగా, మహిమ ప్రభావంతో కిరీటం ధరింపజేసి ప్రతిదీ మనకే ఇచ్చేస్తున్నాడు. ప్రతిదీ మనకే, మన కొరకే. ఆకాశం మన కొరకే, జంతువులు మన కొరకే, పక్షులు మన కొరకే, చివరికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకే. అంటే అంత గొప్పవాడు నువ్వు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి గొప్పవాడండి దేవుని దృష్టిలో. దేవుడు గొప్పగా ఘనపరుస్తున్నాడు మనిషిని. ప్రకృతిని ఇచ్చేసాడంటే ఏదో ఆయన చేసిన పనిని ఇచ్చేసాడు అనుకుందాం, కానీ కుమారుణ్ణి ఇచ్చేసాడంటే, కుమారుణ్ణి ఇచ్చేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? అవునండి. తన సొంత కుమారుణ్ణే మన కొరకు బలిచ్చేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా ఎంత మంచి తండ్రి అండి ఆయన. ఆయన మాట విని బలవటానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారండి. దేవుడు పడిన కష్టం మనకు అర్థం కావాలండి. దేవుని సంకల్పం మన మీద ఎంత గొప్పగా ఉందో, ఆయన సంకల్పంలో మనిషిగా మనం ఎంత గొప్పవారం అర్థమైతే ఈ రోజు నుంచే మనం దేవుని కార్యాలలో ఉండాలి, దేవుని పనులలో ఈ భూమి మీద మనం జీవించాలి. ఒక మంచి పాటను మనం చూద్దామండి ఈ సందర్భంలో.
దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించినా, వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించినా, వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు.
తండ్రి మనసులో ఉన్న కోరికలు తీర్చారా? మీకున్న బాధలను తీర్చమని మొరపెడతారా? తండ్రి మనసులో ఉన్న కోరికలు తీర్చారా? మీకున్న బాధలను తీర్చమని మొరపెడతారా? ఆ తండ్రి వేదనను తెలుసుకొని సుఖపెడతారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనిషిని, మనపైనే దేవుని యొక్క ఆలోచన, దేవుని మనస్సు మరి మనపైనే ఉంచుకొని ఆయన ఎంతో ఆశతో మన గురించి ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రేమ, దేవుని కష్టం అర్థమైన మనం ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తామో, జీవించిన దినములన్నీ దేవుని పనిచేసి దేవుని సువార్తను ప్రకటించి ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మరి ఇంత మంచి మాటలు మీకు అందించడానికి అవకాశం ఇచ్చిన మరి స్థానిక దైవజనులు రమేష్ గారికి, అలాగే స్థానిక సంఘమునకు, అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి వందనాలు చెప్పుకుంటూ మరి ముగిస్తున్నానండి. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా దైవజనులు రమేష్ గారిని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ కృప కనికరాన్ని బట్టి నీ బిడ్డలను ఏర్పరచుకొని మా గ్రామాన్ని ప్రేమించి నాయన విలువైన మాటలు ప్రభా ఈ గ్రామంలో ఈ తినప్పుడు ఎందరైతే ఈ యంత్ర శబ్దం ద్వారాగా ఎన్నవారు వారి హృదయాల్లో ఫలింపు చేయము తండ్రి. ఇదిగో నాయన, సృష్టిలో ఉన్న వాటి వైపు చూస్తున్నాము, కానీ సృష్టించిన వాడు సర్వశక్తిమంతుడు వారి వైపు చూసేవారు లేరయ్యా. గ్రహింపుతో, జ్ఞానముతో తండ్రి నీ బిడ్డలతో మాట్లాడినైనా ఆ మాటలు మా గ్రామానికి తీసుకొచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. విలువైన మాటలు విన్నాము. ఇన్న మాటలను బట్టి నాయన మా హృదయాలను సిద్ధపరచుకొని సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి మా మార్గాలు కాక ఆయన ఇచ్చిన మార్గములో నడవగలుగుటకు సహాయం ఇచ్చే. ఇక్కడ చేరిన నైనా దైవజనులందరినీ కూడా, వారి కుటుంబాలని, వారి నేను ప్రేమించి ఇచ్చిన పరిచర్యలను కూడా అభివృద్ధి చేయము, సహాయం ఇచ్చేయము. చేరి వచ్చిన విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మేమందరమునైనా నీ బిడ్డలుగా నీ మార్గములో నీవిచ్చిన ఏర్పాట్లో మేము కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం గ్రామంలో ఉన్న సేవకులకు, సంఘమునకు, అలాగే మనందరికీ తోడేండి ఎల్లప్పుడూ నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. సెలవు.